ఈ 6 అన్నవరం గ్రౌండ్ లో కొడితే విజయవాడలో పడింది, వెళ్ళి కృష్ణానగర్లో పడింది. ఈ రోజు కౌంటీ మ్యాచ్ ఆడడానికి అన్నవరం గ్రౌండ్ లోకి విజయవాడ నుంచి నెల్లూరు నుంచి ప్లేయర్స్ వచ్చారంట. ఎవరెవరో చూసేద్దాం రండి. విజయవాడ కృష్ణలంక మనన్న, నెల్లూరు నుంచి బాబా యాదవ్. కౌంటీ వచ్చేసి మ్యాన్ టు మ్యాన్, కానీ మనన్న 2 బాల్ ఎక్స్ట్రా వేయాలి. ఎవరు కొడతారు చూసేద్దాం రండి. రెడీ కౌంటీ ఫస్ట్ పడి స్వేర్ లెగ్ మీద పెద్ద ఏటు పడే ఉంది. 6 రన్స్ శ్రీహరికోట. రెండో బాల్ కవర్స్ వైపుగా కొట్టాడు, చాలా పెద్ద 6 శ్రీహరికోట. ఇంకా మూడో బంతి రివర్స్ సిక్స్ కొడదాం బీట్ అయ్యాడు, కానీ రెడ్ అయ్యి నేరుగా ఫీల్డర్ చేత సింగల్ రన్. ఇంకా నాలుగో బంతి 6 కొడదాం అనుకున్నాడు, కానీ బ్యాట్ కి చూడడం నేరుగా ఫీల్డర్ చేత క్యాచ్ అవుట్. రివర్స్ సిప్ ఇందాక మిస్ అయింది, కానీ ఇప్పుడు మిస్ అవ్వలేదు. ఇప్పుడు కొడితే 6 శ్రీహరికోట, పెద్ద శ్రీహరికోట. ఈ 6 కొట్టాడు మనన్న అన్నవరం గ్రౌండ్ లో కొడితే విజయవాడలో పడింది 6 రన్స్. మనన్న స్వేర్ లెగ్ మీద 6 కొడదాం అనుకున్నాడు, కానీ బ్యాట్ కి బాటం వచ్చి అవడం కిందకి వెళ్ళుకుంటూ డొల్లుకుంటూ 4. ఇంక ఈ 6 కొట్టాడు మనన్న. గ్రౌండ్ లో ఉన్న వాళ్ళకి మాట్లాడుకుంటారు, పెద్ద 6 శ్రీహరికోట. గ్రౌండ్ ఫుల్ ఉంటాం కదా, ఇది కూడా 4 రన్స్. ఇది నేరుగా గ్యాప్ చెక్ చేసుకుని కొట్టాడు 4 రన్స్. ఇంకా ఆ రోజు బ్యాటింగ్ అయితే మనన్న ప్రతి బాల్ 6 కొట్టాడని చెప్పొచ్చు. ఈ 6 వస్తే మాట్లాడుకుంటారు 6 శ్రీహరికోట. ఇంకా మనన్న చూసిన బాల్ కొట్టిన బాల్ ప్రతి బాల్ 6. ఇది కూడా శ్రీహరికోట. బాబా నుంచి డాట్ బాల్. ఇంక ఈ 6 అయితే బీట్ అయి కొట్టాడు మనన్న. 6 రన్స్, పెద్ద శ్రీహరి. మళ్ళీ స్టెప్ అవుట్ అయ్యాడు. అది నేరుగా గాల్లోకి వెళ్ళింది బంతి. ఫీల్డర్ ఉన్నాడు, 4 వెళ్తుందా ఆపుతాడా లేదు, ఫీల్డర్ ఆపాడు. 2 రన్స్. బాబా గెలవాలంటే 20 బాల్కి 64 రన్స్ కొట్టాలి. కొడతాడు వెళ్ళి చూద్దాము. అదే సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ డాట్ బాల్, రెండో బాల్ డాట్ బాల్, ఇంకా మూడో బాల్ కూడా డాట్ బాల్, నాలుగో బాల్ కూడా డాట్. 5th బాల్ 6 కొట్టే ప్రయత్నంలో డ్రాప్కి ఇచ్చి బ్యాక్ సైడ్ సింగల్ రన్. అయితే మనన్న కాలంలోకి వేసాడు, మిడిల్ వికెట్ లెగ్స్ పడింది వికెట్. మనన్న ద్వారా ఇంకో మరొక డాట్ బాల్. ఇది బాబా ఏదో కొట్టాడు భయ్యా, నేరుగా 6 వెళ్తుంది అనుకున్నారు, కానీ ఫీల్డర్ ఉండడం వల్ల క్యాచ్ అవుట్. ఇంకా బాబా ఇది చాలా స్టైలిష్ గా ఆడాడు, పెద్ద 6 శ్రీహరికోట. ఇంకా బాబా అది ఇది కొట్టాడయ్యా మిడ్ వికెట్ పైన, చాలా పెద్ద 6 శ్రీహరికోట. రెండో బాల్కి 2 6లు శ్రీహరికోట. మూడో బంతి 6 కొట్టే ప్రయత్నంలో నేరుగా ఫీల్డర్ చేతులకు సింగల్ రన్. ఇంకా మనీ అన్న నుంచి మరొక డాట్ బాల్. ఇంకా బాబాయ్ 6 కొట్టారు భయ్యా. గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటారు శ్రీహరికోట, పెద్ద 6. రన్స్ చూస్తే ఎక్కువ ఉన్నాయి, కానీ బాల్ చూస్తే తక్కువ ఉన్నాయి. అయినా ఎక్కడో చిన్న కొట్టేద్దామని, కానీ బట్ ఈ బాల్ 4 వెళ్ళకపోవడం వల్ల మ్యాచ్ ఓడిపోయాడు బాబాయ్. సరే విజయవాడ మనన్న 1 సైడ్ కొట్టేశాడు. రోజు మటుకి మనన్న చాలా బాగా ఆడాడు, గెలిచారు. విన్ బై మనన్న.